గత 2 ఏళ్లుగా ఏం జరుగుతోంది అంటే వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయి 11 స్థానాలకే పరిమితమైన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్నటువంటి అంశం కల్తీ నెయ్యి, తిరుమల లడ్డు. రాజకీయం మొత్తం కూడా ఈ లడ్డు చుట్టే తిరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల కంటే కూడా మండలి సమావేశాల్లోనే రసవత్తరంగా నడుస్తోంది. ఆఖరికి ఇది కాస్త మత విద్వేషాల వరకు వెళ్ళిపోతోంది. హిందూ వర్సెస్ క్రిస్టియన్ అన్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతోంది. మండలి చైర్మన్ వర్సెస్ సభలో పార్టిసిపేట్ చేసేటువంటి అభ్యర్థుల మధ్య యుద్ధాలు మొదలవుతున్నాయి. పోడియం మీదకి అటాక్ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వీటన్నింటిలో అసలు ప్రజలకు పరిపాలన అందుతోందా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ బలంగా నడుస్తోంది. దీంట్లో ఈరోజు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో పాల్గొంటున్నారు. జనమే బలం, బలగం, సర్వీస్ ఫస్ట్ అంటారు ఆయన, పాలిటిక్స్ ఆ తర్వాత అంటారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ వైసీపీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో చంద్రశేఖర్ ఒక్కరు. ఆయన నియోజకవర్గం కాదు, నాన్ లోకల్ అన్నటువంటి పేరు కూడా ఉంది. కొండేపి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేసినటువంటి చంద్రశేఖర్ రాజకీయాల్లోకి రావడం, తొలిసారి పోటీ చేయడం, పాత వాళ్ళని కాదని ఆయనకు టిక్కెట్ ఇవ్వడం అన్నీ చకచక జరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి చంద్రశేఖర్ ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎలా పోరాడుతున్నారు? ఆయన వచ్చిన తర్వాత అంటే గతంలో కూడా వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి. సో ఇప్పుడు ఎలా పోరాడుతున్నారు? కూటమి సర్కార్ నేతలని సోషల్ మీడియాలో నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు. బట్ అసెంబ్లీలో ప్రశ్నించలేకపోతున్నారా? ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి. వీటన్నింటి గురించి, ప్రభుత్వ తీరు గురించి, ప్రతిపక్ష పాత్ర ఏంది, భవిష్యత్ పాత్ర ఏంది అన్నీ మాట్లాడదాం. మనతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్కారం అండి. మీకు టికెట్ రావడానికి గల కారణం ఏంటి? నాన్ లోకల్ అన్నటువంటి పేరు ప్రధానంగా ఉంది. మీరు సేవలు చేసినటువంటి నియోజకవర్గం కానీ, మీకు వచ్చినటువంటి టికెట్ కానీ ఆదిమూలం కాకుండా మీకే టికెట్ ఇవ్వడం ఎంత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఒకటి నెలకొంది. సో ఎట్లా వచ్చింది అది? అప్పుడు అది ఉమ్మటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అదొక నియోజకవర్గం. సో అలాంటి సమస్య కానీ, అలాంటి ప్రశ్న కానీ ఉత్పన్నమే కాలేదు. రీసెంట్గా మార్కాపురం జిల్లా కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. కాబట్టి మార్కాపురానికి నేను ఏదో బయట నుంచి వచ్చాను అనే విధంగా తెలుగుదేశం వాళ్ళు ఇంకా దాడి చేయాలంటే ఏమీ చేయలేరు, అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. వెలుగొండ అనేటటువంటి ఒక ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, కంప్లీట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వాటికి సంబంధించినటువంటి చర్చలు వారు మాతోటి పోటీ పడలేరు. కాబట్టి నాన్ లోకల్ అనేటటువంటి ఒక ట్యాంక్ లైన్ని తీసుకొచ్చారు. ఎక్కడ నాన్ లోకల్? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి నాన్ లోకల్ అవుతాడా? ఏ విధంగా నాన్ లోకల్ అవుతారు? జిల్లా ఏర్పడక ముందే నేను అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాను. సో నాన్ లోకల్ అనేటటువంటి సమస్య అక్కడ లేదు. చేతగానటువంటి వారు చేసేటటువంటి పసలేని ఆ యొక్క కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. రెండవది టికెట్ అన్నారు. టికెట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మా యొక్క అధ్యక్షుల వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎక్కడ టికెట్ ఇస్తే బాగుంటుందో నిర్ణయించి ఆ టికెట్ వారు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి ఆ టికెట్ దాని విలువేంటో, వారు నన్ను నమ్మి ఎందుకు అక్కడ ఇచ్చారో అది తెలుసు. కాబట్టే కష్టపడ్డాం. జగనన్న గారికి ఉన్నటువంటి అక్కడ బలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉన్నటువంటి పట్టు, ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల వలన గెలవడం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడుస్తున్నటువంటి మీరు అదే నియోజకవర్గంలో సీనియర్లను కూడా పక్కన పెడుతున్నారు. ఆదిమూలంకి సంబంధించినటువంటి ఆయన క్యాడర్ను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు మీరు గెలిచిన తర్వాత అన్నది మీ మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్కి ఒక క్యాడరు, ఆదిమూలం గారికి ఒక క్యాడరు, ఇంకొకరికి ఒక క్యాడర్ ఉండదు. జగనన్న క్యాడరే మా క్యాడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే మా నాయకత్వం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడ్డటువంటి ప్రతి నాయకుడు ఇవాళ గర్వంగా కాలర్ ఎగరేసుకొని నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది. సంక్రాంతి పోటీలు పెట్టాం మేము. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అట్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, ఈ లోనా బయట, తర్వాత ఈ క్యాబరే డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, ప్యాకాట క్లబ్బులు ఇవి నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎర్రగొండపాలెంలో మేము ఎద్దుల పందాలు పోటీలు పెట్టాం. చివరి రోజు దాదాపుగా 70,000 పైసలకు జనాభా అటెండ్ అయినట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. బట్ ఒక నియోజకవర్గం ఒక ప్రతిపక్ష పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్న చోట అనేక ఇబ్బందులు, పోలీసు వారి దాడులు, హెచ్చరికలు, జరగదు అనేటటువంటి ప్రచారము అన్నీ ఉన్నా కూడా 70,000 మంది పైచీలకు వచ్చారంటే నాయకులలో ఆ యొక్క ఐక్యత లేకపోతే, నాయకత్వం సంతృప్తిగా లేకపోతే, పెద్ద నాయకులు అనేటటువంటి వాళ్ళందరూ సహకరించకపోతే సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం కాదు. మా నాయకులు దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గతంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి నేతలందరూ చిన్న పిల్లల్లాగా వచ్చేసి వాలంటరీగా పనిచేశారు మొన్న. అంటే వారితో ఉన్నటువంటి బంధం, వారితో ఉన్నటువంటి అనుబంధం, సంబంధం, వారికి ఒకరికి మధ్యలో మాలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వల్లనే అది సాధ్యమైంది. అదర్వైజ్ ఇంకోటి కాదు. కావాలని కొంతమంది ఒక విమర్శ, ఇందాక నేను చెప్పినటువంటి విమర్శకు మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఎడ్ల పందాలు మీరు పెట్టారు, ఎక్కడ రాష్ట్రంలో పెట్టారు, మేమేం పెట్టామని చెప్పేసి నేను అనలేదన్నమాట. అంటే వాళ్ళు ఏదో జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు ఏదో వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తే మేము ఒక కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తారన్నారు. ఇక్కడ మీ మధ్యలో ఏదో వైరం ఉంది అన్నది జిల్లాలో నడుస్తున్నటువంటి టాక్. అదే ఎద్దుల పందానికి ఎందుకు ఆదిమూలాన్ని మీరు పిలవలేదు, ఎందుకు ఆయన రాలేదన్నది కూడా ఒక ప్రధాన చర్చ నడుస్తుంది. అస్సలు సమస్య లేదు. ఆదిమూలపు సురేష్ గారికి నేనే స్వయాన ఫోన్ చేశాను, ఖచ్చితంగా వస్తున్నానని చెప్పారు. మా బ్రదర్ని వారి ఇంటికి పంపించాను కార్డు ఇచ్చి. మా ఇంకొక మండల అధ్యక్షుడిని మార్కాపురంలో వారి ఇంటి దగ్గరకు కూడా పంపించాను. అన్నతోటి నేను మాట్లాడాను, ఖచ్చితంగా వస్తున్నాను చంద్ర అని చెప్పారు. మరి ఎందుకు రాలేదో వారిని అడగాలి తప్ప పిలవలేదు అనేటటువంటిది, పిలవలేదు అనేది తప్పు. మా మధ్యలో ఎలాంటి పోటీ లేదు. వారు పెద్దవాళ్ళు, ఆయన ఆల్రెడీ మంత్రిగా చేసినటువంటి వారు, దాదాపుగా 20 సంవత్సరాల రాజకీయ అనుభవం వారి సొంతం. వారితో పోటీ పడాలని కానీ, పోటీ ఉంది కానీ ఎవరన్నా అనుకుంటే అది తప్పే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగింది అని ఒక 6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది అసెంబ్లీలో. ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, వైవి సుబ్బారెడ్డి టెండర్లు ఎక్కడెక్కడ పిలవడం జరిగింది, సో ఎంత కల్తీ జరిగింది, ఎవరెవరికి ఎంత టెండర్లు పోయినాయి, ఎన్ని వందల కోట్లు పోయినాయి అని చెప్పేసి ఫుల్ ఎండ్ ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ దాంట్లో జరిగింది. ఇది జరిగిన తర్వాత ఎందుకు వెంటనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి దాన్ని ఖండించడమా, దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయడమా, ఏమాత్రం చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా అంటే ఏం చెప్తారు? అంటే ఇది విసిగిపోయారా, ఈ సబ్జెక్ట్ని ఆపేశారా? చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. 50 సంవత్సరాలు అయింది అని కూడా మొన్న వారు ప్రకటించుకున్నట్టున్నారు. బహుశా 50 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏంటి? ఈ రోజున రాష్ట్రంలో ఏదన్నా ఒక పథకం పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారా? తెలుగుదేశం పార్టీని తను తీసుకున్న తర్వాత, తను లాక్కున్న తర్వాత 23 సీట్లకు పడవేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 220 సీట్లతోటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి లాక్కొని 23 సీట్లకు పడేశాడు. ఒక తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొని రాజకీయం చేయటం తనకున్నటువంటి సిద్ధాంతం. రాజకీయంగా చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి తన స్వార్థాన్నే చూసుకుంటాడు తప్ప ప్రజా ప్రయోజనాలని ఎప్పుడు కూడా చూసుకోవడనేది జగమెరిగినటువంటి సత్యం. ఇవాళ లక్ష్మీ పార్వతి గారిని చేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు ఎలక్షన్స్లోకి పోతే రాష్ట్ర వ్యాప్తంగా 200 సీట్లు పైన గెలిచింది తెలుగుదేశం పార్టీ. అవునా కదా? అంటే ప్రజలు వాళ్ళ యొక్క వివాహాన్ని ఆమోదించారు. ఆ పెద్ద వయసులో ఇంకొక సహచరిని కావాలి ఆయనకి మంచి చెడు చూడ్డానికి అని ప్రజలు
విశ్వసించారు, నమ్మారు కాబట్టి ఆవిడ్ని యాక్సెప్ట్ చేశారు. ఆవిడ మీద ఇవాళ ఎలాంటి ముద్ర వేశాడు? లడ్డు అంశాన్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నా. 2024 మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్. 2024 మేలో ఏఆర్ డైరీ అనేది L1గా బిడ్డుని సాధించింది. జూన్లో మొట్టమొదటి ట్యాంకర్ని పంపించింది. జూన్ 12వ తారీఖు ఆ ట్యాంకర్ వచ్చింది తిరుమలకి. జూన్ 12 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జూలైలో వచ్చినటువంటి ట్యాంకర్లు కల్తీ జరిగాయని ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చదివాను అని చెప్తున్నారు. ఇప్పుడేమో చదివాను అంటున్నాడు, అప్పుడేమన్నాడు కల్తీ జరిగింది అన్నాడు. అంటే అప్పుడేమో చూసినట్టుగా, ఇప్పుడేమో చదివినట్టుగా. చూడడానికి చదవడానికి తేడా లేదండి. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే వారు చదివారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో కింద నోట్లో ఉంటుంది. నోట్లో ఏమని ఉంటుందంటే ఈ పైన ఉన్నటువంటి రిపోర్ట్ కొన్ని సందర్భాల్లో తప్పయ్యే అవకాశం ఉంటుంది అని ఎన్డీడీబీ రిపోర్ట్లో క్లియర్గా కింద మెన్షన్ చేసి ఉంటుంది. మనిషి అన్నవాడు, భక్తి కలిగినటువంటి వాడు, దేవుడు అంటే కొంతన్న గౌరవం కలిగినటువంటి వాళ్ళు పందుల్ని, పందుల కొవ్వుల్ని, చేప నూనెని, జంతువుల ఆయిల్ని కలిసిందని చెప్తారండి. నిజంగా అసలు చేపకి ఏం సంబంధం సార్? నెయ్యిలో చేప ఎందుకు కలుస్తుంది? నెయ్యిలో పంది కొవ్వు ఎందుకు కలుస్తుంది? సరే, పాల ద్వారా వచ్చింది కాబట్టి జంతువులకు సంబంధించి ఏదో ఉంటాయి అని ఎవరన్నా మాట్లాడినా కానీ, ఏమన్నా దానిలో కొంత వివరించడానికి ఏదన్నా కానీ మనం ఆలోచించవచ్చు. ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ జరిగినాయి అన్న ట్యాంకర్లు ఎక్కడికి వెళ్ళాయో తెలుసండి? జూలైలో ట్యాంకర్లని రిజెక్ట్ చేసింది టీటీడీ. జూలైలో ట్యాంకర్లని రిజెక్ట్ చేస్తే ఆ జూలైలో ట్యాంకర్లు రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఎవరివి? ఏఆర్ డైరీ. తమిళనాడు దగ్గర ఎక్కడో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళలా. ఎక్కడికి వెళ్ళాయి? వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళాయి. ఈ వైష్ణవి డైరీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాయి? జూలైలో వెళ్ళాయి. జూలైలో వైష్ణవి డైరీ పక్కనే ఉన్నటువంటి క్రషర్ దగ్గర దాదాపుగా 2 నెలలు నిల్వ ఉన్న తర్వాత అదే ట్యాంకర్లు మళ్ళీ తిరిగి వైష్ణవి డైరీ పేరు మీద, వాళ్ళ ఆర్డర్ మీద, వాళ్ళ పేరు మీద ఆర్డర్ తోటి మళ్ళీ తిరుమలకు వచ్చాయి. ఆధారాలు ఏమి దగ్గర సిట్ రిపోర్ట్లో పెట్టింది. సిట్ రిపోర్ట్ 64 పేజీ నంబర్లో క్లియర్గా మెన్షన్ చేసింది. చాలా స్పష్టంగా చెప్పింది. ఏఆర్ డైరీకి సంబంధించి క్యాన్సిల్ అయినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి ట్యాంకర్లు వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళాయి. శ్రీకాళహస్తిలో ఒక క్రషర్ దగ్గర పార్క్ చేశాయి. మళ్ళీ అవి సెప్టెంబర్, అక్టోబర్లో తిరిగి మళ్ళీ టీటీడీకి వచ్చాయి. ఆ టీటీడీకి వచ్చినటువంటి ట్యాంకర్లని టీటీడీ లడ్డుల్లో వాడారు అని చెప్పారు. అసలు తెచ్చినోడెవడు? వాడేలాగా చేసినోడెవడు? ఒక సరైనటువంటి టీటీడీలో చెక్ చేసేటటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టాన్ని కూడా దాటుకొని ఏ విధంగా లోపలికి వెళ్ళిపోయినాయి? ఒకసారి క్యాన్సిల్ అయినటువంటి నెయ్యి వెనక్కి వెళ్ళిపోకుండా వైష్ణవి డైరీ దగ్గర ఎందుకు ఆగాయి? వైష్ణవి డైరీ ఓనర్సు ఆ నెయ్యిని మళ్ళీ తిరిగి ఎందుకు సప్లై చేశారు? ఇది మేం చెప్తుంది కాదు. సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 64 పేజీలో స్పష్టంగా పొందుపరిచి ఉన్నటువంటి పదాలివి. అంటే నువ్వు నెయ్యిని తీసుకెళ్ళి కల్తీ చేసి తీసుకొచ్చావా? ఒకవేళ కల్తీ జరిగితే, ఒకవేళ అదే జరిగితే సమాధానం చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత 4 నెలలు అంతే కదండి, ఆల్మోస్ట్ 100 రోజుల తర్వాత ఆ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి వచ్చాయి. ఎవడు సమాధానం చెప్పాలి దానికి? మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? అప్పటికే ఈవోని మార్చేశావు. నువ్వు కావాలనుకున్నటువంటి ఈవోని తీసుకొచ్చేసావు. నీకు అనుకూలమైనటువంటి వాళ్ళని టీటీడీలో నియమించుకున్నావు. టీటీడీకి క్యాన్సిల్ అయినటువంటి నెయ్యి ట్యాంకర్లను వెనక్కి తెచ్చుకొని నువ్వు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నావు. ఏఆర్ డైరీ అనేటటువంటిది వైష్ణవి దగ్గరికి ఎందుకు వెళ్ళిందండి? ఈ వైష్ణవి ఎవరిది? ఈ వైష్ణవి ఎవరిది డైరీ? బోలే బాబా అనేటటువంటి వారికి, ఓనర్స్కి వైష్ణవిలో షేర్స్ ఉన్నాయి. ఈ వైష్ణవి తోటి సంగం డైరీ, దూలెపాళ్ళ నరేంద్ర, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అతనికి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ వైష్ణవి డైరీ యొక్క మజ్జిగ ప్యాకెట్ మీద సంగం డైరీ ఫోటో ఉంటుంది.
లోగో ఉంటుంది. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి గేట్ మీద ఒక సైడ్ సంఘం లోగో ఉంటుంది, ఇంకొక సైడ్ వైష్ణవిది ఉంటుంది. వాళ్ళ సేల్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో, సేల్స్ యూనిట్స్ ఏమైతే ఉంటాయో అక్కడ సంఘం డైరీకి సంబంధించినటువంటి లోగోలు ఉంటాయి. ఇప్పుడు సంఘం డైరీకి సంబంధించినటువంటి ఆ గేట్ మీద కొట్టేసేసి ఎర్ర రంగు వేసేసారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇందాపూర్ అనేటటువంటి డైరీ దాదాపుగా 860 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దూరంలో ఉంటుంది. అది L1గా వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది L1గా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? కర్ణాటకలో ఉన్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని మిల్క్ని కాదని అడ్డదారుల్లో నిబంధనలు తగ్గించి ఏఆర్ డైరీ అనేటటువంటి కొత్త డైరీకి ఇచ్చేసి కల్తీ చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏఆర్ డైరీ అనేది వైష్ణవి దగ్గరికి వెళ్ళి ట్యాంకర్లన్నీ ఇద్దరు కలిపి సప్లై చేశారంటే దానికి అర్థం ఏంటండి? ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి సంబంధాలు ఉన్నాయని, వైష్ణవి డైరీకి బోలేబాబాకి సంబంధాలు ఉన్నాయని, వాళ్ళ ఓనర్స్ ఇద్దరు కూడా పార్ట్నర్స్ అని బయటకు వచ్చేసింది. బోలేబాబా తోటి హెరిటేజ్ తోటి సంబంధాలు ఉన్నాయని బోలేబాబా ఆల్రెడీ ఇండియా మార్ట్ అనేటటువంటి వెబ్సైట్లో పెట్టింది. ఇందాపూర్ అనేది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని 17వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా హెరిటేజే దాన్ని సూచించింది. ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చింది. ధూళిపాల నరేంద్రకి సంబంధించినటువంటి సంఘం డైరీకి 599 రూపాయలకి నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెట్టింది. ఏది? టీటీడీ. ధూళిపాల నరేంద్ర యొక్క సంఘం డైరీ ఉంది ఎక్కడ? పొన్నూరు దగ్గర ఎక్కడో ఉంది. అసలు గుంటూరులో ఎక్కడ ఆవు పాలు దొరుకుతాయండి మనకి? మరి 5 లక్షల లీటర్ల నెయ్యిని ఎట్లా సప్లై చేస్తుంది సంఘం డైరీ? ఎక్కడి నుంచి పాలు వస్తున్నాయి? దానికి పాలు లేకుండా నెయ్యి ఎట్లా సప్లై చేస్తున్నావు? ఇందాపూర్ అనే కంపెనీకి ఇది కూడా చెప్పనివ్వండి. ఇందాపూర్ అనే కంపెనీకి L1గా ఎంతకి ఇచ్చారు రేటు? 658 రూపాయలు. ఇదే ఇందాపూర్ 2016లో టీటీడీకి సప్లై చేసింది 278 రూపాయలు. 2016లో ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయింది ఇదే నెయ్యి. ఫెయిల్ అయిన నెయ్యి 3 నెలలు తిరగకుండానే మళ్ళీ దానికి పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో సప్లై చేయించారు. దాంతో సప్లై చేసి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే కాలంలో 321 రూపాయకి మాత్రమే అది నెయ్యి సప్లై చేసింది ఇందాపూర్. 321 రూపాయకి నెయ్యి సప్లై చేసినటువంటి ఇందాపూర్కి 658 రూపాయలకి ఈరోజు నెయ్యి సప్లై చేయడానికి ఎందుకు ఇచ్చారు? ఇందాపూర్కి హెరిటేజ్కు లింకు పెట్టి ఇందాపూర్ టీటీడీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారే తప్ప దీని మీద ఆధారాలు లేవు, ఉంటే తీసుకురండి అని చెప్పేసి మీకు మంత్రులు సవాల్ విసురుతున్నారు ఒకవైపు. ఇంకొకటి, హిందూ వ్యతిరేకులు కాబట్టే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేసింది వైసీపీ హయాంలో ఉన్నప్పుడు. హిందూ దేవాలయాన్ని కూల్చారు, హిందువులను ఇబ్బంది పెట్టారని చెప్పేసి మంత్రులు చేస్తున్నటువంటి ఆరోపణలు మీరు జస్ట్ పక్కదారి పట్టిస్తున్నారు. ఇది టీటీడీ టెండర్ పిలిచిందండి. టీటీడీకి సంబంధించినటువంటి టెండర్ నోట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల లీటర్లకి టెండర్ పిలిచారు. 20 లక్షల లీటర్లు, 800 కిలోమీటర్ల నిబంధన ఉంది దీనిలో. నిబంధన ఎందుకు సడలించావు? 900 కిలోమీటర్ల దూరంలో ఇదిగోండి చూడండి. ఇప్పుడు హెరిటేజ్లోకి వెళ్ళి వెబ్సైట్లో మీరు టైప్ చేయండి, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2 కింద ఇందాపూర్ ఉంటుంది. చీజ్ బటరు మేము వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము, పాలు తీసుకుంటున్నాము అని వారే చెప్తున్నారు. సంబంధం లేదని ఎలా చెప్తారు? మీ భాగస్వామి కంపెనీ అని మీరే ప్రకటించుకుంటున్నారు. మీ చీజ్ వెనకాల ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని రాసి ఉంటుంది. మీ పాల వెనకాల ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని రాసి ఉంటుంది. ఇందాపూర్ మీరు వచ్చినప్పుడే టెండర్లో పార్టిసిపేట్ చేసుకుంటుంది. ఇందాపూర్ సక్సెస్ అవుతుంది, టెండర్ దక్కించుకుంటుంది, L1 అవుతుంది, లక్షల లీటర్ల నెయ్యిని సప్లై చేస్తుంది. మీకు సంబంధం లేకపోతే మీ యొక్క చీజ్ ప్యాకెట్ వెనక ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఎందుకు ఉంటుంది? నేనేమంటున్నా అంటే రెండవది అసలు 321 రూపాయకి 2019లో నెయ్యి సప్లై చేసినటువంటి ఇందాపూర్కి 658 రూపాయలకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు? అంటే 400 రూపాయలు మీ కమిషనా? ఏం పెరిగింది? పాలకి ఆ రోజుకి ఈ రోజుకి 3 నుంచి 4 రూపాయల రేట్లో వ్యత్యాసం ఉంది. మరి నెయ్యిలో మాత్రం 400 రూపాయల వ్యత్యాసం ఎందుకు? 1 లీటర్ మీద 400 రూపాయలు దోచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు? మూడవది, అదే ఇందాపూర్ అనేటటువంటి డైరీ
సొనాయ్ అనే కంపెనీ మీద నెయ్యిని సప్లై చేస్తుంది అనేక రాష్ట్రాల్లో. 510 రూపాయల్లో మార్కెట్లో ఉంటే 658 రూపాయలకి ఇవాళ సప్లై చేస్తుంది టీటీడీకి. 510 రూపాయల్లో సింగిల్ లీటర్ అమ్మగలిగినటువంటి కంపెనీ లక్షల లీటర్లు, అది ట్యాంకర్లతో, ప్యాకింగ్ ప్రాబ్లం లేదు, సప్లై ప్రాబ్లం లేదు, ఏజెంట్ ప్రాబ్లం లేదు, ఏజెంట్ కమిషన్ లేదు, ఎక్కడ నిలబెట్టి అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు, ఏ యొక్క సూపర్ మార్కెట్కి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి 510 రూపాయలకి నువ్వు బహిరంగ మార్కెట్లో ఉన్నదాన్ని 658 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నావు? దీని మీద సమాధానం లేదు. రెండవది, నువ్వు తప్పు చేయకపోతే నీ యొక్క సేల్స్, ఆల్ ఇండియా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి మేనేజర్ని 14వ తారీఖు తప్పించి వేసి 15వ తారీఖు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఎందుకు మార్చావు హెరిటేజ్? అప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నటువంటి ఇందాపూర్ కాస్త కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 15వ తారీఖు ఎందుకు మారింది అంటే అతను మార్చడానికి ఒప్పుకోలేదా? అందుకే అతన్ని తొలగించారా? మూడవది, మీతో సంబంధాలు బంధాలు ఉన్నాయని బోలేబాబా చెప్తుంది, మీతో సంబంధాలు ఉన్నాయని వైష్ణవికి తెలియపరుస్తుంది, మీతో సంబంధాలు ఉన్నాయని సంగం డైరీ యొక్క సింబల్ చెప్తున్నాయి. ఈ మొత్తము గూడు పుటాని అంతా చేస్తుంది ఎందుకోసము అంటే కల్తీ పేరుతోటి నెయ్యి రేటుని అధికంగా పెంచుకొని లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు చూశాడు. కాబట్టే ఆధారాలతో దొంగ దొరికాడు కాబట్టి అసెంబ్లీలో తను ప్రతిపక్షం లేదు కాబట్టి బుకాయించుకునే కార్యక్రమాలు చేశాడు. నిన్న శాసన మండలికి వచ్చేటప్పటికి ఆ ఫ్రస్ట్రేషన్ చూడండి. మతాల గురించి మాట్లాడటం ఎంత దుర్మార్గం అండి. ఒక శాసన మండలి చైర్మన్ దళితుడు అనేటటువంటి చిన్న చూపు వారిలో కనపడ్డది. శాసన మండలి చైర్మన్ మీద మతం పేరుతోటి దాడి చేస్తావా? అసలు నీకు హక్కు ఉందా? ఒక మంత్రి సిగ్గుండొద్దు? మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగల అచ్చెన్నాయుడికి. చైర్మన్ గారి మీద నీ మతం ఇది అని నువ్వు సర్టిఫై చేయడానికి నువ్వెవడవు? అసలు రాజ్యాంగంలో గౌరవించడం బాధ్యత అనేటటువంటి కనీస ధర్మాన్ని కూడా మనం పాటించకపోతే ఎలాగా? మంత్రులందరూ లేచి చైర్మన్ గారి మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సిగ్గుచేటు. నిజంగా ఈ తెలుగుదేశం కూటమి పరిపాలనలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడి అంతా ఇంత కాదు. దళితులు గ్రామాల నుంచి వెలివేయబడుతున్నారు. దళితుల్ని అనేక విధాలుగా వాళ్ళు కించపరుస్తున్నారు. దళితుడిగా పుట్టడం శాపమా పాపమా? పుట్టకూడదా? చంద్రబాబు నాయుడు గారు పుట్టకూడదు, పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అనేటటువంటి పదాలు అతని అహంకారాన్ని ప్రదర్శించటం కాదా? ఆ పదాలు వచ్చాయంటే ఇది తెలుగుదేశం విధానమా? దళిత వ్యతిరేకులుగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందా? బీజేపీతో మిత్రత్వం కోసం దళితులని వైసీపీ ముందు చూపుతో ముందే వాడుకుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి సిఐడి చీఫ్లను కానీ ఇంటెలిజెన్స్ చీఫ్లను కానీ దళితులను పెట్టి అరెస్టులు చేయించి ఆ రోజు పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా అరెస్టులు చేయించి సో ఈ రోజు వాళ్ళను ముందు పెట్టారు. సో వాళ్ళు పావులైపోయారు. సో దళిత్ కార్డును ఉపయోగించి రాజకీయం చేసింది ఆనాడు వైసీపీ. సో ఈ రోజు వాళ్ళు బలైపోతున్నారన్నది ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిగ్గుపడాలాడు. ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడికి బుద్ధి ఉంటే మాట్లాడు. సుధాకర్ గారి గురించి మాట్లాడి ఓటులు దందుకుంది తెలుగుదేశం పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. సుధాకర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని డాక్టర్ సుధాకర్ గారు ఎలాంటి బూతు పదాలతో మాట్లాడాడు ఇవాళ కూడా మీరు నెట్లో మీరు టైప్ చేస్తే గూగుల్ మీకు చూపిస్తుంది. ఎక్కడా వారి కుటుంబం మీద కానీ వారి మీద కానీ కక్షతోటి ఎవరు మాట్లాడలా. తను చేసినటువంటి విధానాలు, తను మాట్లాడినటువంటి విధానాలు అవి మనకు కనపడుతూ ఉంటాయి. ఆ దళిత కార్డు వాడుకుంది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కాదా? వాళ్ళ దళితులకు చేసినటువంటి మేలేంటి? మీరు మందా సాల్మాన్ గారిని కొట్టి చంపేస్తారా ఊరికి వస్తే? పిన్నెల్లి గ్రామంలో కనీసం శవాన్ని కూడా గ్రామంలోకి తీసుకురానివ్వరా? ఇది మీరు చూపిస్తున్నటువంటి అహంకారం కాదా? ఒక దళిత స్టూడెంట్ని రోడ్డు మీద పడవేసి గుంటూరు నడిబొడ్డులో తెనాలి దగ్గర గంజాయి పేరు చెప్పి ఒక డిప్లొమా స్టూడెంట్ని రోడ్డు మీద పడేసి పోలీసులతోటి విచక్షణ లేకుండా కొట్టించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? దళిత వ్యతిరేకులు ఎవరండి? మేము దళితులకి ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చాం? నువ్వెంతమందికి ఇచ్చావు? ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి 2 దళిత మంత్రులకి పగ్గాలు ఉన్నాయా వాళ్ళ చేతుల్లో? పవర్ ఉందా? వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా? దళిత కార్డును వాడుకొని ఓటర్ల లాగా వాళ్ళని ఉపయోగించుకొని కనీసం మనుషుల్లాగా కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. వారి విధానాన్ని ప్రదర్శిస్తుంది. రెండవది, కల్తీ నెయ్యి అనేది
కేవలం రేటు మార్చుకోవటానికి పెంచుకున్నటువంటి తీసుకొచ్చిన ఒకటి స్కామ్ అది. ఇవాళ రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, ఫ్యాక్టరీలు పేలిపోయి శవాలుగా పిట్టల్లాగా ఎగిరెగిరి పడి చనిపోతున్నటువంటి పరిస్థితి. శవాల దెబ్బగా రాష్ట్రం మారిపోతుంది. విపరీతమైనటువంటి మానభంగాలు, చిన్న బిడ్డల మీద మానభంగాలు, బిడ్డల్ని చంపి మచ్చుమర్రిలో ఈ రోజుకి ఆ బిడ్డ యొక్క శవం దొరకల. అసలు ఏ వ్యవస్థ నడుస్తుంది? భోజనాల్లో వ్యవస్థ నడవనప్పుడు, రాజకీయమే నడుస్తుంది అనుకున్నప్పుడు, ఈ వ్యవస్థ గురించి ప్రజల్లోకి పోవాలన్నప్పుడు ఎందుకు అసెంబ్లీకి పోవడానికి మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకు అసెంబ్లీకి పోతలేరు? ఎవరు పోనంటున్నారు? అసెంబ్లీని ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీ పోవట్ల? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఎన్ని పార్టీలు ఉన్నాయి సార్ ప్రతిపక్షంలో? చెప్పండి. వైసీపీ కాకుండా ఇంకో పార్టీ ఉందా? ఉన్నదే వాళ్ళ మిత్రపక్షం, అధికార పక్షమే. అంతా అధికార పక్షం అయినప్పుడు ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వవు? ప్రతిపక్ష హోదా ఇస్తే 175 నియోజకవర్గాల గురించి మాట్లాడగలుగుతారు కదా ప్రతిపక్ష నాయకుడు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికార పక్ష నాయకుడితో సమానంగా అవకాశం వస్తుంది కదా, సమయం వస్తుంది కదా, హక్కుగా వస్తుంది, సమయం హక్కుగా వస్తుంది. మనం చూస్తున్నాం ఇవాళ శాసన మండలిలో మా బలం ఎక్కువ ఉన్నా కూడా మమ్మల్ని మాట్లాడివ్వకుండా, మా వైపు కెమెరా రానివ్వకుండా, మేము మాట్లాడేటటువంటి మాటలు బయట ప్రపంచానికి వినిపించకుండా, మంత్రులు కావాలని వచ్చి వాళ్ళు భాషనిస్తారు. ఆ భాషను వాళ్ళది మాత్రం స్పష్టంగా ప్రజలందరికీ అర్థమవుతుంది. మిగిలినటువంటి వైసీపీ వాళ్ళు చేసే పోరాటం ఎక్కడా కనపడదు. అధికారం మదం కాదా ఇది? శాసన మండలి చైర్మన్ కూడా డిక్టేట్ చేస్తున్నట్టుగా కనపడుతుంటే మీరు శాసన మండలిలోకి వెళ్ళినప్పుడు అవకాశం వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు లేని పద్ధతులు, కొత్త పద్ధతులు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మేము అడుగుతుంది ఏంది? శాసన మండలికి శాసనసభకి మేము వస్తాం, మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి మా సమయాన్ని, హక్కుగా రావాల్సినటువంటి సమయాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. మీకు ఎందుకు భయం? మీకు 151 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు. మీరు నిజంగా తప్పు చేయకపోతే, మీరు నిజంగా పోరాటం చేయగలిగితే, మీ యొక్క ప్రభుత్వం చేస్తుంది మంచి అయితే మీరెందుకు మమ్మల్ని ఆహ్వానించట్లేదు? మాట్లాడేది 11 మందిమే కదా. మీరు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోయినా మాట్లాడేది 11 మందిమే కదా. మాకు హక్కుగా సమయం వస్తుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం. మీకేంది నొప్పి? మీకు ఇవ్వలేనటువంటి నిబంధనలు ఎక్కడున్నాయి? ఏ బుక్కులన్నా ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన ఉంటే చూపించమని అడుగుతున్నాం కదా. ఎందుకు చూపించలేకపోతున్నారు? శాసన సభ స్పీకర్ వారి మాటలు చూడండి, ఎమ్మెల్యేలని దొంగలు అంటాడు, ఎమ్మెల్యేలకి ఇచ్చేటటువంటి జీతభత్యాల మీద మాట్లాడుతున్నారు. మీ చేతిలో అధికారం ఉంది, హక్కు ఉంది, మీరేమైనా నిర్ణయం తీసుకోవచ్చుగా. ఎందుకు మమ్మల్ని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడతారు? ఈ రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలుగా ఉంటే ఎవరి నియోజకవర్గం గురించి వారు మాట్లాడుకుంటే, మరి మేము ఓడిపోయిన 151 నియోజకవర్గాల గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు మాట్లాడాలి? అక్కడ మా సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రజల వైపున కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరు ప్రశ్నించాలి? జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నించాలి కదా. మరి అప్పుడు సమయం ఇవ్వద్దా? ఎవరు ఇవ్వాలి సమయం? స్పీకర్ గారు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తే సమయం ఇవ్వకపోతే అప్పుడు కదా మీరు వాదించాల్సింది. సో ముందే మీరు ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు, ముందే మీరు విఐపి ప్రోటోకాల్ కోరుకుంటున్నారు. అక్కడికి పోయి నిల్చుంటే రాకపోతే జనాల్లో మీకే కదా మైలేజ్ వచ్చింది. విఐపి ప్రోటోకాల్ కోరుకుంటున్నారనేది అసత్యపు ప్రచారం. మేము జీతపద్యాల గురించి అడగట్లేదు, మాకు వచ్చేటటువంటి అలవెన్సెస్ గురించి మాట్లాడట్లేదు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారిని మీకు తగినంత సమయం ఇస్తాము చెప్పమనండి. ఎందుకు చెప్పకూడదు? దానికి కూడా నిబంధనలు వర్తిస్తాయా? మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టు పరిధిలో ఈ యొక్క వ్యవహారం ఉంది. కోర్టు ఎలాంటి నిర్ణయం చెప్తుందో చూసిన తర్వాత మేము దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కానీ స్పీకర్కి చర్చ జరగాలి అని అనుకుంటే ఎందుకు ఇవ్వకూడదు సమయం? అది వారు చెప్పాలి. సో వాళ్ళకి ఇష్టం లేదు మిమ్మల్ని లోపలికి రానివ్వడం అంటారు. వారి యొక్క బండారం బయటపడుతుంది కదా, వారు చేసేటటువంటి పత్తిత్తు కార్యక్రమాలు బయటపడతాయి కదా. జీతాలు తీసుకుంటున్నారు, ఎస్, అసెంబ్లీకి పోవట్లేదు. మేమేం తీసుకోమండి, మేము వెళ్ళి ఖాతాలో నుంచి లాక్కోం, వారికి అకౌంట్లోకి ఇస్తాం, అకౌంట్ నంబర్లు ఇచ్చాం, అకౌంట్లో అమౌంట్ వేస్తారు. జీతం ఎంత అనుకుంటున్నారు మీరు?
ఎంత అనుకుంటున్నారు? మరి ఎమ్మెల్యేకి వచ్చేటువంటి జీతం ఎంత అనుకుంటున్నారు? జీతం వచ్చేది 12,000. జీతం వచ్చేది ఎంత అండి? 12,000. ఒక ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో అనర్హత వేటు వేస్తే వేయమనండి, వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళ చేతిలో అధికారంలో ఉన్నారు కదా. మేము ప్రతి దానికి ప్రజల వైపున పోరాటం చేయడానికి సిద్ధపడి ఉన్నాం. నియోజకవర్గంలో మా ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి అవసరం మాకుంది. సమయం కావాల్సినంత వస్తే తప్ప అన్ని సమస్యల మీద పోరాడలేం కాబట్టి సమయం ఇవ్వమని కోరుకుంటున్నాం. ఓవైపు ఏకంగా ముఖ్యమంత్రినే తిడుతున్నారు. ఈ తిట్టుడు ఇంకా మానుకోలేదా వైసీపీ? గతంలో తిట్టడానికే మంత్రులు ఉండేది అన్నటువంటి ఒక అపవాదం మీ మీద ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అవే తిట్లు, అవే మాటలు, అవే రిపీటెడ్గా వస్తున్నాయి. ఎందుకు వైసీపీ అందులోంచి బయటికి రాలేకపోతుంది? మా మంత్రుల ఇళ్లని కాల్ చేస్తున్నారు. మా మంత్రులని, మాజీ మంత్రులని తీసుకెళ్లి జైళ్ళలో వేస్తున్నారు. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు. ఇవాళే చూశాను నేను, ఆళ్లగడ్డలో ఒక వ్యక్తిపై కత్తులతోటి దాడి చేశారు. ఆళ్లగడ్డలో శేషరెడ్డి అనేటటువంటి వ్యక్తి మీద కత్తులతోటి దాడి చేశారు. శివరామరెడ్డి అనేటటువంటి వ్యక్తి మీద వాళ్ళ కత్తులతోటి దాడి చేశారు. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏంటి? చికెన్ కొట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం, గుడుల దగ్గర పెట్టేటటువంటి దుకాణాలకి డబ్బులు వసూలు చేసుకోవటం, మట్టి మీద డబ్బులు వసూలు చేసుకోవటం, మద్యం మీద డబ్బులు వసూలు చేసుకోవడం, పేకాట మీద డబ్బులు వసూలు చేసుకోవడం. వాళ్ళ కొల్లికపూడి శ్రీనివాస్ అనేటటువంటి ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యేనే కదా, ఆయన ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి చిన్ని అనేటటువంటి ఎంపీ, ఎం అంటే మట్టి, పి అంటే పేకాటగా మార్చేసి మట్టిని పేకాటని వ్యాపారంగా మార్చేసుకొని విపరీతంగా డబ్బు సంపాదించుకుంటున్నాడు అని కొలుకుపూడి శ్రీనివాస్ వాళ్ళ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కాదు కదా, మాట్లాడుతున్నారు కదా. ఇవాళ జనసేన నాయకులు బయటకు వచ్చేసి డైరెక్ట్గా జనసేన ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు? కమిషన్లు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని బాహాటంగా చెప్తున్నాడు కదా. ఇవన్నీ చేస్తుంది వాళ్ళు. ప్రశ్నిస్తున్నటువంటి మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఇంకా మేమేదో గొడవలు పెడుతున్నట్టు, మేమేదో తిడుతున్నట్టు చెప్తున్నారు. ఎవరు తిట్టారు వాళ్ళని? వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చూడండి, వారి బిడ్డల మీద మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చూడండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ పోలవరం రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఈ మహత్తర ప్రాజెక్ట్ నిర్మాణానికి వాడబడింది నాగార్జున సిమెంటు వారి విశిష్ట ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారికి మాకేం ప్రోటోకాల్ ఇష్యూస్ లేవు, మేము ప్రజల కోసం కొట్లాడతాం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మా సమయం మేము వాడుకుంటే ప్రజల కోసం, ప్రోటోకాల్ ఇష్యూ లేదంటున్నారు. బట్ అదే మీరు డిఆర్సీ మీటింగ్లకు కానీ మండల స్థాయి మీటింగ్లకు కానీ పోతే ఎందుకు ప్రోటోకాల్ వివాదాలు తీసుకొస్తున్నారు? ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళే మళ్ళీ మీరు. ఏ హక్కు లేని వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే, ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు తప్ప ప్రజా శ్రేయస్సుని ఏం ఆలోచిస్తాడు? తప్పు చేస్తున్నటువంటి దొంగని తీసుకొచ్చేసి మళ్ళా ప్రజల ముందు నిలబెడితే తప్పుల్ని ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? ప్రోటోకాల్ అడుగుతుంది దేనికోసం? మా సౌకర్యాల కోసం కాదు, ప్రజల సంక్షేమాన్ని నిలదీయడం కోసం. కలెక్టర్ వస్తే కలెక్టర్ని ఎవరిని ప్రశ్నించాలి? కలెక్టర్ తోటి ఎవరు పనులు చేయించాలి? గెలిచినటువంటి శాసనసభ్యుడికి చెప్పకుండా కలెక్టర్ వచ్చేసి కార్యక్రమాలు చేస్తే ప్రశ్నించొద్దా? రాజ్యాంగం అంటే అంత లెక్కలేనితనం ఉంటుందా? వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా నీళ్లు ఇస్తామని అబద్ధాలు చెబుతూ ఉంటే ప్రశ్నించొద్దా? కలెక్టరు వెలుగొండని సందర్శించడానికి వస్తే శాసనసభ్యుడిని అయినటువంటి నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇవన్నీ డిఆర్సీ మీటింగ్లో, జడ్పీ మీటింగ్లో కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి వారినే ప్రశ్నిస్తాం. ఇది ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తున్నాం, మా స్వార్థ రాజకీయం కోసం, మా సౌకర్యాల కోసం కాదు. అది గమనించాలి మీరు. పులివెందులు లాంటి వైసీపీ కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైఎస్, అట్లాంటి కంచుకోటలోనే ఈసారి తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. రానున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. సో వైసీపీ అటు అసెంబ్లీకి పోవట్లేదు, ఇప్పటికే లడ్డు వివాదంలో ఇరుక్కుంది. తిరుమల లడ్డు వివాదంలో కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళు పీపీటీ ప్రెజెంటేషన్లు ఇచ్చి ఎంతెంత ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎట్లా ఫేస్ చేయబోతోంది వీటన్నిటి నడుమ? ఖచ్చితంగా
స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైనటువంటి నంబర్ని వైఎస్ఆర్సీపీ సాధిస్తుంది. ఇప్పటికే ఈ చెత్త పరిపాలన చూసినటువంటి ప్రజలు విసిగిపోయారు. వీళ్ళ పరిపాలనకి చరమగీతం పాడడానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలే మొదటి అడుగులాగా మారబోతున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుంది. అదేదో పులివెందుల ఒక ప్రాంతం కాబట్టి ఎలక్షన్లు జరగకుండా వీళ్ళే ఎలక్షన్స్ చేసుకొని వీళ్ళే ముద్దలు గుద్దుకొని మేము గెలిచామని సంబరాలు చేసుకున్నారు. రేపు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతాయి. పోలీసు వారు ఎక్కడికక్కడ వారి స్థానాలకి కట్టడి చేయబడతారు. కాబట్టి ఒక చోట అయితే సాధ్యమైంది తప్ప అన్ని చోట్ల చేయాలంటే అది సాధ్యమయ్యేది కాదు. అది నిజమైన ఎలక్షన్ అయితే కదా గెలుపోటముల గురించి మనం చర్చించుకోవాలి. ప్రజల్ని పోనివ్వకుండా కర్రలు పట్టుకొని, రాడ్లు పట్టుకొని, పెట్రోల్ బాంబులు పట్టుకొని వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళని బయటకు రానివ్వకుండా వాళ్ళు సొంత పార్టీకే గుద్దుకున్నటువంటి నంబర్స్ చూశారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి తప్ప ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్ల సంగతి చూడండి. అంటే అడ్డగోలుగా గుద్దేసుకున్నారు, లెక్క లేకుండా గుద్దేసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక చోట ఆ రోజు సింగిల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ చేయగలిగారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో విపరీతమైనటువంటి తిరుగుబాటు ఉంది. ఇప్పుడు అది వాళ్ళు చేయలేరు. చేస్తానంటే లాగి బయట విసిరేస్తారు తప్ప ఎలక్షన్స్ ఆ విధంగా జరగవు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నంబర్ని నమోదు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒకవైపు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇంకోవైపు రాష్ట్రం మొత్తం కూడా యుద్ధ వాతావరణం. మీరు తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు. వాళ్ళు పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, మీరు పెట్రోల్ మంటలు లాంటి మాటలు మాట్లాడుతున్నారు. రెండు వైపుల నుంచి ఉన్నాయి. ఇందులో ప్రజల కోసం ఏం జరుగుతుంది, ప్రజల కోసం పరిపాలన ఏం జరుగుతుంది అన్నది ఒక ప్రశ్న. అది అట్లా ఉంటే ఎందుకు అంబటి నోరు జారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ నోరు జారినందుకే గతంలో మీకు 11 సీట్లకు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా వైసీపీ అంటుంది. అంబటి మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు నోరు జారలేదు. అవును, పక్కన ఇంకొక లేడీ కూడా తిడుతున్న వీడియో కూడా వైరల్ అవుతుంది. అది కూడా చూస్తున్నారు కదా. ఆ మహిళ తిడుతున్నటువంటి మాటల్ని వినండి. వారు అంబటి గారు కోపంలో వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఒక మాట జారిన మాట వాస్తవము. దానికి ఇమీడియట్గా వారు క్షమాపణ చెప్పారు. క్షమాపణకి మించినటువంటి పశ్చాత్తాపం ఇంకోటి ఉందా? ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు తప్ప మాట్లాడినటువంటి మాటకి క్షమాపణ చెప్పినటువంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? తెలుగుదేశం పార్టీలో అసలు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? అస్సలు నిస్సిగ్గుగా ఒక తప్పుడు ఫ్లెక్సీని వేసి అక్కడ కర్రలు పట్టుకొని పోలీసు వారి సమక్షంలో నిలబడి మాజీ మంత్రి మీద దాడి చేసి తన కారు అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసి కర్రలతోటి ఆయన్ని కొట్టడానికి దాడి చేస్తే పెద్ద వయసు వాడు, అనేక పదవులు చేసినటువంటి వ్యక్తి, ఉండదండి ఫ్రస్ట్రేషను? మరి ఆయన మీద అన్నన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టారే, ఆయన ఇంటిని తగలబెట్టారే, ఆయన కారును కాల్చారే, ఆయన ఇంటిని ధ్వంసం చేశారే, ఆయన బిడ్డల మీద ఆయన కుటుంబం మీద దాడి చేశారే, ఆయన ఇంటి మీద దాదాపు 5 గంటల సేపు మారణ హోమాన్ని సృష్టించారే. మరి ఏ ఒక్కడన్నా జైలుకు పోయాడా? ఎందుకు పోలా? వాళ్ళకేమో స్టేషన్ బెయిల్లు. ఒక మాట మాట్లాడి వెనక్కి తీసుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి పైనేమో 50 కేసులు. అందుకే ప్రజలంతా తిరగబడ్డారు. అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర ఈరోజు చూస్తే ఒక పండగ వాతావరణం కనపడుతుంటుంది. పెద్ద ఎత్తున అతనికి సంఘీభావం తెలపడానికి రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు, కాపు సామాజిక వర్గ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు, ఎంతమంది వచ్చిపోతున్నారు ఒకసారి గమనించండి, వెళ్ళి చూడండి. అంటే ఏం సాధించింది ఈ కూటమి ప్రభుత్వం? కాబట్టి మాటలు వాళ్ళు చేస్తారు, కాసుల కోసం కేసులు పెడతారు. వాళ్ళు కాసులు సంపాదించాలంటే మాపై కేసులు పెట్టాలి, మమ్మల్ని జైల్లో పెట్టాలి, మమ్మల్ని భయపెట్టే కార్యక్రమాలు చేయాలి, మా ఇళ్ళు తగలబెట్టాలి, ఎర్ర బుక్ అనే ఎర్రి పరిపాలన చేయాలి. అది వారు చేస్తున్నటువంటి పని. దానికి వారు సమాధానం చెప్పాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే అంత భారీ బలగాలు ఎందుకు? ఒక బల ప్రదర్శన ఎందుకు? ఆ బండ్ల కింద తలలు పడుతున్నాయి, ఆ బండ్ల కింద శరీరాలు పడుతున్నాయి, వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంత బల ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? మేమేమి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్కి మేము జనాన్ని తరలించాం మొట్టమొదట. రెండవది, మేము అధికారంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాం.
ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఎంతవరకు సమీకరించగలుగుతుంది చెప్పండి? అంటే సమీకరణ లేకుండా అంత పెద్ద ఎత్తున ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే 30 కిలోమీటర్లకి 6 గంటల సమయం పట్టింది ప్రతిపక్ష నాయకుడి యొక్క పరామర్శకి అన్నాడంటే అంత జనబలం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? అంత జనాకర్షణ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన జననాయకుడు కాబట్టి, జనంలో నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి, జనం కోసం పరితపించినటువంటి నాయకుడు కాబట్టి, జనం కోసం పథకాన్ని పేదవాడి గడప వద్దకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు కాబట్టి, 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు, 17 మెడికల్ కాలేజీలు, 15,000 సచివాలయాలు, 10,700 విలేజ్ క్లినిక్స్, ఆర్బీకే సెంటర్లు, ఎవరి కోసం? ప్రజల కోసం. అసలు రేషన్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడం ఏంటి సార్? చరిత్రలో ఉందా? ఈ భారత దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ యొక్క ప్రభుత్వం అయినా పేదవాడి ఇంటికి సరుకులు తీసుకెళ్ళి ఇవ్వాలనేటటువంటి ఆలోచన వచ్చిందా ఎవరికన్నా? టోఫల్ విద్య, ఇంగ్లీష్ మీడియం, 50,000 స్కూళ్ళ నిర్మాణం, ఆధునీకరించడం, ఒక ప్రైవేట్ వ్యవస్థని మించిపోయే విధంగా ట్యాబులు ఇవ్వడం, అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని తయారు చేయడం. ఎందుకోసం? ఎవరి కోసం? ప్రజల కోసం. మరి నీ బిడ్డకు మంచి జరిగితే, నీ బిడ్డకు ఉద్యోగం వస్తే, నీ పొలానికి డబ్బులు అందితే, నీ పొలానికి బీమా సౌకర్యం అందితే, నీకు సంబంధించినటువంటి నీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులకి ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగితే అభిమానం ఉండదా? ఉంటుంది. కాబట్టే ఆ అభిమానం అంతా ఒక బలంగా, ఒక ప్రభంజనంగా మారుతుంది. చంద్రబాబుకి ఎందుకు వస్తుంది? ఈగలు దోలుకోవడమే. ఆ రోప్ పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒక 300 మంది ఉంటారు రోప్ పట్టుకునే వాళ్ళు తప్ప ఎవడో జనాలు కనపడ్డావు. అతను వెళ్ళినా అంతే, వాళ్ళ అబ్బాయి వెళ్ళినా అంతే, జనం ఉండరు. ఎందుకుండరంటే ఈ 50 సంవత్సరాల చరిత్రలో పట్టుమని పిడికిలి బిగించి 5 వేళ్ళు పేదవాడి కడుపులోకి వెళ్ళే విధంగా చేసిన సందర్భమే లేదు. వ్యవసాయం దండగా అంటాడు. ఇప్పుడు బియ్యం ఎందుకు పండిస్తారు? ఎవడో తిండో అంటాడు. షుగర్ వస్తుంది, అసలు బియ్యం తినకండి, మానేయండి, వ్యవసాయం మానేయండి అంటారు. యూరియా ఈరాయన స్వామి అంటే యూరియా ఎందుకు? యూరియా వేస్తే ఆరోగ్యాలు పాడైపోతాయి అంటాడు. ఇవన్నీ ఏంటిది అంటే ఇవన్నీ అధికారులని వాళ్ళ సొంత ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వారు, ఆ పార్టీలో ఉన్నటువంటి వారు డబ్బు సంపాదించుకోవడానికే ప్రభుత్వం తప్ప పేదలకి కాదు అనేది వారి ఉద్దేశం. ఈవీఎంల మీద కూడా అనేక అనుమానాలు వచ్చాయి. అంటే కష్టపడి గెలిచినటువంటి పరిస్థితి కాదు అనేది చంద్రబాబు గారికి తెలిసేమో బహుశా. నేను ఈవీఎం ద్వారా గెలిచాను కాబట్టి ప్రజలతో నాకెందుకులే అనుకుంటున్నాడేమో. అందుకే ప్రజా యొక్క శ్రేయస్సును మరచి మీరే ఉన్నారు కాబట్టి ఈఎంలో వాడుకుంటే మీరే కదా వాడుకోవాల్సింది. మేము ఎక్కడున్నాం? ఆనాడు అధికారంలో మీరే ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీ తోటి కూటమి జత కట్టిందండి. కూటమి ఎవరు? కేంద్రంలో ఎన్నికల వ్యవస్థ ఎవరి దగ్గర ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర ఉంటుంది. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ఉన్నారు. బీజేపీతో జత కట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అసలు బీజేపీకి ఏం ఓట్లున్నాయని బీజేపీ పార్టీతో నువ్వు జత కట్టావు? ఏ స్వార్థ రాజకీయం లేకపోతే, ఏ లాలూచి రాజకీయం లేకపోతే ఏం ఓట్లున్నాయని బీజేపీ పార్టీతోటి జత కట్టావు? ఎందుకు కట్టావు? ఎందుకు అంటే కేవలం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వాడుకోవచ్చు, ఇలాంటి లాలూచి వ్యవహారాలు చేయొచ్చు కాబట్టే జత కట్టారేమో. అది వారు చెప్పాలి సమాధానం. రైట్. చివరిగా ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితి ఏంది? ప్రస్తుతానికి వైసీపీ పరిస్థితి ఏంది? జనాల్లో ఎట్లా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఈ దేశంలోనే కంటిన్యూగా సింగిల్గా పోటీ చేసినటువంటి ఒకే ఒక పార్టీ, జనరల్ ఎలక్షన్స్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది గుంపుగా వచ్చి జత కట్టిన 40% ఓటింగ్ కలిగి 40% మించినటువంటి ఓటింగ్ శాతంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. ఏంటి పరిస్థితి అంటే, మాకంటే బలమైనటువంటి పార్టీ ఇంకో పార్టీ ఉందా? నిజంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ తుప్పుబట్టింది కాబట్టి తుప్పుబట్టిన సైకిల్ని తొక్కలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాడు. సింగిల్గా ఒంటరిగా పోటీ చేయలేడు కాబట్టి, పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదు కాబట్టి, తన యొక్క పరిస్థితి ఏంటో, తనకున్నటువంటి స్వార్థం ఏంటో
ఇప్పుడు కనపడిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు గారి స్వార్థ రాజకీయంకి జత కలిశాడు. వాళ్ళందరూ కలిసి కూటమి కట్టినా కూడా మా 40% ఓటింగ్ని తీసుకెళ్ళలేకపోయారుగా, తగ్గించలేకపోయారుగా. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి నంబర్ తోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రైట్. దీనిలో ఎలాంటి సందేహమే లేదు. ఇది చరిత్ర చూడబోతుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. యా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారితో జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.